పిల్లి కోసం పోలీస్ స్టేషన్లో పంచాయతీ జరిగింది. నల్గొండ 2 టౌన్ పోలీస్ స్టేషన్లో ఈ ఘటన చోటు చేసుకుంది. 3 ఏళ్లుగా పిల్లిని పెంచుకుంటుంది నల్గొండకు చెందిన పుష్పలత. ఏడాదిగా కనిపించకుండా పోయిన పిల్లి అదే పోలికలతో పక్కింట్లో కనిపించింది. దీంతో పుష్పలత పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆ పిల్లి తనదేనని, దానిని దొంగిలించి రంగు మార్చి పెంచుకుంటున్నారని పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు ఇరు కుటుంబాలను పిలిచి విచారిస్తున్నారు. నేను వాళ్ళకి తీసుకున్నట్టు నేను చెప్పినట్టు వాడిని ఇంకొకరిని అడిగినా అనుకోండి, వాడు ఏమంటాడు మహా అంటే ఒకటే అంటాడు కదా, నేను కూడా పెయింట్ వేయలేదు సార్ అంటాడు. చివరికి మళ్ళీ డాక్టర్ రైట్. పిల్లి పంచాయతీకి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, నల్గొండ పోలీసులు, నల్గొండ 2 టౌన్ పోలీసులకు పిల్లి గొడవ తలనొప్పిగా మారినటువంటి పరిస్థితి ఉంది. ఆ నల్గొండ మీర్బాగ్ కాలనీకి చెందినటువంటి పుష్పలత పిల్లిని గత 3 ఏళ్లుగా పిల్లిని పెంచుకుంటుందని, ఈ క్రమంలోనే గత ఏడాది జూన్ పిల్లి తన ఇంట్లో నుంచి తప్పిపోయిందని చెప్పేసి కూడా పోలీసులకు ఈ నెల జనవరి 15న పోలీసులకు ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఫిబ్రవరి 2వ తారీఖున ఒక పిల్లి తన ఇంట్లోకి వచ్చింది. తాము పిలువగానే పలికింది, ఇల్లు మొత్తం తిరిగిందని చెప్పేసి కూడా ఆ మహిళ చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే అష్రాఫ్ అనే ఒక మహిళ పిల్లి తనదంటూ కూడా పోలీసులకు ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఒకవైపు పుష్పలత తనది అని చెప్పేసి చెప్తున్నటువంటి పిల్లి అష్రాఫ్ కూడా తనదే అని చెప్పేసి కూడా చెప్తున్నటువంటి నేపథ్యంలోనే ఇరు కుటుంబాల మధ్యన కూడా వివాదం చెలరేగింది. ఈ నేపథ్యంలోనే గొడవ జరిగినటువంటి నేపథ్యంలోనే పోలీసులు కూడా ఇంటర్ఫియర్ అయిపోయినటువంటి పరిస్థితి ఉంది. పిల్లిని పోలీస్ స్టేషన్ పిలిపించిన తర్వాత ఇరు కుటుంబాలకి సర్ది చెప్పేటువంటి ప్రయత్నం చేసినప్పుడు కూడా తమదని చెప్పేసి మరొకసారి వాదనకు దిగినటువంటి నేపథ్యంలోనే పోలీసులు కూడా ఎటు తేల్చలేక తలలు పట్టుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే అటు ఫోరెన్సిక్ ల్యాబ్ కూడా పిల్లికి సంబంధించినటువంటి వెంట్రుకలను కూడా ఫోరెన్సిక్ ల్యాబ్ పంపించారా, ఫోరెన్సిక్ రిపోర్ట్ ఆధారంగా పిల్లి ఎవరిదనేది కూడా తెలుసామని చెప్పేసి కూడా నల్గొండ పోలీసులు అయితే, 2 టౌన్ పోలీసులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే పుష్పలత మాత్రం 3 ఏళ్లుగా తాను పెంచుకుంటున్నటువంటి పిల్లికి షఫీ అని పేరు పెట్టుకున్నాను, షఫీ అని పిలవగానే తన దగ్గరకు వచ్చి ఆప్యాయంగా పలుకుతుందని చెప్పేసి కూడా పుష్పలత అంటుండగా, అటు మరొక మహిళ మాత్రం తాను 2 నెలల క్రితం ఒక మహిళ నుంచి ఆ పిల్లిని కొనుగోలు చేశాను, ఖచ్చితంగా ఈ పిల్లి తనదే అని చెప్పి చెప్తున్నటువంటి నేపథ్యంలోనే ఈ పిల్లి ఎవరిదనేది తెలియాలంటే ఖచ్చితంగా ఫోరెన్సిక్ రిపోర్టు ఆధారంగానే తేల్చేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఓకే అశోక్, థ్యాంక్ యూ.